హలో అండి, వెల్కమ్ టు కవీస్ కిచెన్. కవీస్ కిచెన్లో ఇంకో హెల్తీ రెసిపీ ఏంటి అంటే క్యారెట్, ఫైబర్ రిచ్ క్యారెట్ అండ్ కొత్తిమీరతో. అండ్ ఇది వచ్చేసి జొన్న మరియు రాగి మరియు సజ్జ, ఈ మూడింటి మిశ్రమం. ఇవి మనకి మిల్లెట్స్ కదా. ఈ మిల్లెట్స్ని మనం అంటే ఇవి జొన్నలు, రాగులు, సజ్జలు. సో వీటిని మనం మిక్సీ పట్టించేసుకుంటే గిర్నీ అయినా పట్టుకోవచ్చు. మేమైతే జొన్న పిండి బయట పట్టించుకొని సజ్జలు, రాగులు ఇంట్లో పట్టుకున్నాయి. సో ఈ పిండితో పరాటా, నథింగ్ బట్ రొట్టె, జొన్న రొట్టె లాగానే వీటి రొట్టె పరాటా చేసేసుకుంటే చాలా హెల్దీ ఉంటుంది. హెల్దీ మనకి రెసిపీ ప్లస్ టేస్టీ రెసిపీ, చాలా బాగుంటుంది. క్రంచీగా రొట్టె కూడా మంచిగా క్రిస్పీగా వస్తుంది. ఇందులో కొన్ని నువ్వులు, ఎస్పెషల్లీ నువ్వులు యాడ్ చేయడానికి, ఇంకా నువ్వులు కూడా మంచి కాల్షియం రిచ్ కాబట్టి ఎటొచ్చి మన రెసిపీస్ అన్నీ కూడా హెల్తీగా ఉండేలాగా చూసుకోవడం, టేస్టీగా ఉండేలా. టేస్టీని మర్చిపోవద్దు. ఎంత రుచికరంగా చేస్తే ఇంటిల్లిపాది పిల్లలు కూడా బాగా తినగలుగుతారు. సో మరి వెళ్ళిపోదామా ప్రాసెస్లోకి. సో మనం జొన్న, సజ్జ, రాగి రొట్టె పరాటా చేస్తున్నాం కదా. దీంతో నేను 2 గ్లాసుల నీళ్ళు పోసాను. కరెక్ట్గా 2 గ్లాసుల పిండికి అంటే సరి అన్నమాట. మనం నీళ్ళు ఎన్ని పోస్తామో పిండి ఎన్ని పోస్తే రొట్టె ఇంకా అసలు మనం చూసుకోవాల్సిన అవసరం లేదు, కరెక్ట్గా వచ్చేస్తుంది. సో ఇప్పుడు నేను ఇందులో కొన్ని నువ్వులు అండ్ జీలకర్ర, కొంచెం ఉప్పు అండ్ మనం తురిమి పెట్టుకున్న క్యారెట్ అండ్ కొత్తిమీర. సో ఇది కొంచెం ఎక్కువ వేసుకున్నా మంచిదే. నేను ఇంకా అయిపోయింది కొత్తిమీర. ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచిగా, మనకి టేస్ట్కి బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది. సో ఎసరు రావాలి, ఇంకా మంచిగా బాయిల్ అవ్వాలి వాటర్, అప్పుడే మనకి జొన్న రొట్టె మంచిగా వస్తుంది అన్నమాట. కొంచెం కలర్ కోసం పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ కారం, కొంచెం పరాటా కారంగా కావాలి అనుకుంటే కాస్త కారం కూడా వేసుకోవచ్చు. కొంచెం పరాటా కాబట్టి, మామూలుగా జొన్న రొట్టెకైతే నేను అసలు ఉప్పు కారాలు వేయను, ఉప్పు కూడా వేయను, కారం అసలు రొట్టెకి వేయం. కానీ పరాటా కాబట్టి మనం వేసుకున్నాం. సో హెల్దీ రెసిపీస్, కవీస్ కిచెన్లో హెల్దీ రెసిపీస్ కావాలి అంటే స్టే ట్యూన్ టు కవీస్ మ్యాజిక్ వరల్డ్. యా, సో ఫైబర్ ఎందుకు అవసరం? ఈరోజు మీకు జీకే క్వశ్చన్. ఫైబర్ ఎందుకు అవసరం, మన డైట్లో ఫైబర్ ఎందుకు ఉండాలి? నాకు కామెంట్స్లో చెప్పండి. మీకు ఎంత అవగాహన ఉంది డైట్ పట్ల, మన బాడీ పట్ల, నాకు తెలుస్తుంది. ఓకే, ఫైబర్ ఎందుకు అవసరం? నేను చాలా వీడియోస్లో చెప్తూనే ఉంటాను కదా, మీరు చెప్పేస్తారు నాకు తెలిసి. ఓకే, అండ్ ఇదిగోండి, ఇదొకటి ఇక్కడ బుడ్డిది వెయిట్ చేస్తుంది, నన్ను ఎప్పుడు వాడతారా అని. ఇదేంటి చెప్పండి, దీంతో ఏం చేస్తారు మీరు? రేపు రెసిపీలో మీకు చెప్తాను నేను ఇది. యా, ఇది బాయిల్ అయిపోయింది. ఇప్పుడు మనం జొన్న పిండి వేసుకొని కలుపుకోవడమే. జొన్న, రాగి, సజ్జ మూడిటి మిక్చర్. యా, ఓకే. సో మంచిగా, అంటే స్టవ్ ఆఫ్ చేయొద్దు, స్టవ్ ఆన్లోనే ఉండాలి. కలుపుకొని మళ్ళీ కాస్త ఒక ఫ్యూ సెకండ్స్ స్టవ్ ఆన్లోనే ఉంచి కలుపుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసేసి మనం మంచి కలిపేసుకుంటే రొట్టె చాలా బాగా వస్తుంది. జొన్న రొట్టెలు అనగానే చాలామంది భయపడతారు కదా, అస్సలు భయపడాల్సిన అవసరం లేదండి, మంచిగా వస్తాయి రొట్టె. మనం ఉప్పు పెట్టుకున్న కాస్త చల్లారనిచ్చిన తర్వాత ఇలా మనం పిండిని కొంచెం ముద్దకొచ్చేలాగా కలుపుకొని, మనం మామూలు జొన్న రొట్టెకి ఎట్లా కలుపుకుంటామో అలాగే ఇలా కలిపేసుకొని పుల్లలు చేసుకొని పెట్టుకోవడమే. ఇది చూడండి, ఇక్కడ మా మందార టీ రెడీ అయిపోతుంది. సో హైబిస్కస్ టీ బెనిఫిట్స్ ఏంటి, ఇది కూడా ఒక వీడియో ఉందండి, చూడండి, ట్రై చేయండి. నేను లింక్ కూడా షేర్ చేసే ప్రయత్నం చేస్తాను. చాలా లాంగ్ బ్యాక్ చేశాను, లేదంటే మళ్ళీ చేస్తాను. సో మనకి స్కిన్ అండ్ హెయిర్కి అయితే మందార పూలు చాలా మంచి అనే విషయం తెలుసు కదా. అలాగే మన ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి కూడా ఈ మందార టీ బాగా హెల్ప్ అవుతుంది. సపరేట్ వీడియో చేస్తాను నేను దీని మీద. సో ఇప్పుడైతే మన కలుపుటాల పిండి, మీరేమంటారు? మేమైతే కలుపుటాల పిండి అంటాం, ఎందుకంటే 3 కలిసాయి కదా ఇప్పుడు. సో దీన్ని ఇలా మనం చిన్న ఉల్లలాగా చేసుకొని జొన్న రొట్టెలాగా తీసుకోవడమే. చూపిస్తాను మీకు. సో
సో మనం మామూలు జొన్న రొట్టె లాటించుకుంటాం కదా, ఇలా ఉల్లలు చేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ఉల్లలు ఇలా మనం లాటించేసుకొని కాల్చుకోవడమే. సో కొంచెం లిటిల్ బిట్ ఆయిల్, మనకి జొన్న రొట్టెకైతే ఆయిల్ అవసరం లేదు, కానీ ఇది పరాటా కదా, మళ్ళీ సజ్జ రాగి ఉంది కాబట్టి కొంచెం పిల్లలు తినరు, పెద్దవాళ్ళు కూడా తినడానికి ఇష్టపడరు, కాబట్టి మనం కాస్త వేయనట్టుగా ఆయిల్ వేసి కాల్చుకుంటే టేస్టీగా ఉంటుంది. సో ఇదన్నమాట. సో జొన్న కల్పిటాల పిండితో 3 పిల్లతో జొన్న రొట్టె జొన్న పరాటా ట్రై చేస్తారు కదా, క్యారెట్ పరాటా, క్యారెట్ కొత్తిమీర పరాటా. సో ట్రై చేయండి. హెల్దీ రెసిపీస్ కోసం స్టే ట్యూన్ టు కవీస్ కిచెన్. బై బాయ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్, లవ్ యూ సో మచ్.